హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు బి ఏ ట్రేడర్, ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారు స్టాక్ మార్కెట్లో, వెదర్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఆప్షన్ బయ్యింగ్ లేదా ఫ్యూచర్స్లో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, ఇండెక్స్ ఫ్యూచర్స్లో కావచ్చు, స్టాక్ ఫ్యూచర్స్లో కావచ్చు, ఎందులో అయినా సరే మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకున్నట్లయితే దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వీడియో. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ టైటిల్ చూసుంటారు. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద బెస్ట్ పేపర్ ట్రేడింగ్ యాప్ ఇన్ ఇండియా అండి. ఇండియాలోనే బెస్ట్ పేపర్ ట్రేడింగ్ యాప్ ని మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. దీనికి బెస్ట్ అనేది నా ఒపీనియన్ అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ, ప్రమోషన్ వీడియో అయితే కాదు. నాకు ఆ వెబ్సైట్ కి ఎలాంటి లింక్లు ఏం లేవు. ఆ యాప్ కావచ్చు, ఆ వెబ్సైట్ కావచ్చు, నాకు నచ్చింది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ షేరింగ్. ఓకే, ఇది ఒక ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, జెన్యున్ గా చెప్తున్నాను నేను, మీకు ఉపయోగపడుతుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జస్ట్ చూపిస్తాను. ఈరోజు ఆల్రెడీ లైవ్ రన్ అవుతుంది కదా, మనం లైవ్లో మార్కెట్ ఎప్పుడు మాట్లాడడం, బట్ ఇక్కడ మనకి ఆల్రెడీ ట్రేడ్ ట్రిగ్గర్ అయిపోయింది కాబట్టి ఐ కెన్ షో అండి. ఇప్పుడు లైవ్లో ట్రేడ్ నేను సజెషన్ ఏమి ఇవ్వట్లేదు, ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీ 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఇది ఒక కైండ్ ఆఫ్ లెవెల్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా బ్రేక్ అయిందండి. ఇది చాలా మంది ఏంటంటే ఈ ఏరియాలో బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకుంటారు. దట్ ఈస్ ఏ రాంగ్ ఎంట్రీ. ఓకేనా? సో ఇది రాంగ్ ఎంట్రీ. నెక్స్ట్ మనకి ఇది ఎప్పుడైతే దాటి ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో, ఆ క్యాండిల్ అనేది అరౌండ్ 10:27 ఆర్ 10:28 అనుకుంటా, 10:24. ఓకే, ఎప్పుడైతే ఈ 10:24 క్యాండిల్ అనేది పైన క్లోజ్ అయిందో, అక్కడ నుంచి మనం ఈ అప్ టు ఈ లెవెల్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ కాబట్టి అక్కడ వరకు మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ అసలు మూవ్ అనేది రాలేదండి. చాలా ఇంకా ఇక్కడ మూవ్ కనిపిస్తుంది కానీ మీకు ఈ టైంలో 25,900 యొక్క కాల్ చూసినట్లయితే ఇంకా అది దారుణాతి దారుణంగా ఉంది. ఓకేనా? సో అది పెద్ద మూవ్ ఏం రాలేదు. తర్వాత మనకి ఈ హై కూడా ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ క్యాండిల్ 10:49 క్యాండిల్, ఇది చాలా అద్భుతమైనటువంటి మూవ్ వచ్చింది. చాలా మంచి మూవ్ వచ్చిందండి. ఓకే, పిఎంపీని బేస్ చేసుకొని మనం సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి ట్రేడ్ మూవ్ మొత్తం ఇంచుమించుగా మనకి క్యాప్చర్ చేసే అవకాశం ఇచ్చింది. గ్రే బార్ వచ్చేటప్పుడు మనం 80% ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఇంకా మిగిలిన 20% రెడ్ బార్ వరకు ఉంటామన్నా ఎక్కడ ఎగ్జిట్ అయిపోతానో మన ఇష్టం. ఓకే, ఇది ఈరోజు వచ్చినటువంటి 1 minute టైం ఫ్రేమ్ ట్రేడ్. నెక్స్ట్ ఫ్యూచర్స్లో ఈరోజు వచ్చినటువంటి చాలా అద్భుతమైనటువంటి ట్రేడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 13th నవంబర్ చూస్తున్న ఎవరన్నా తర్వాత ఎప్పుడైనా వీడియో చూస్తున్నట్లయితే 5 minute టైం ఫ్రేమ్లో సింపుల్ బ్రేక్అవుట్ అండి. ఇక్కడ క్లియర్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఏరియాలో ఇక్కడ కొంత కన్సాలిడేషన్, తర్వాత ఇక్కడ రెస్పెక్ట్ చేసింది, ఈ నిన్న క్లోజ్ అయింది, ఈరోజు ఓపెన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ అగైన్ అక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ కొంత కన్సాలిడేషన్ జరిగింది. దీన్ని ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్ గా చూడొచ్చు. ఇది క్లీన్ బ్రేక్అవుట్ అండి. 10:05 క్యాండిల్ అనేది 5 minute టైం ఫ్రేమ్ లో చాలా క్లీన్ బ్రేక్అవుట్, క్లీన్ ఎంట్రీ కూడా. వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 1:1 అలా అప్రోచ్ అవ్వచ్చు. లేదు మనకి ఇక్కడ ప్యూర్ మొమెంటమ్ పవర్ యొక్క బార్ అనేది తీసుకొని గ్రీన్ క్యాండిల్స్ ఉన్నంతసేపు యూ క్యాన్ కంటిన్యూ. ఫస్ట్ ఇక్కడ బ్యారిష్ బార్ అనేది ఇంకా కిందకి 0 లైన్ కంటే బిలో వచ్చింది కాబట్టి యూ క్యాన్ కన్సిడర్ ఎగ్జిటింగ్ ద ట్రేడ్. లేదు నాకు ప్రైస్ యాక్షన్ పరంగా క్లియర్గా ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చిన వెంటనే నేను ఎగ్జిట్ అయిపోతానంటే దట్స్ నో ప్రాబ్లం. ఓకే, ఈ క్యాండిల్ అయినా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఈరోజు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ట్రేడ్స్లో ఫ్యూచర్స్ ట్రేడ్లో ఇదొకటి, 1 minute టైం ఫ్రేమ్లో ఇదొకటి. ఓకే, ఇది బాగా చెప్పావు నువ్వు. అసలు పేపర్ ట్రేడింగ్ యాప్ గురించి మాట్లాడతానని ఈరోజు వచ్చి నీ ట్రేడ్స్ మాట్లాడుతున్నావు ఏంట్రా బాబు అంటే, ఈ ట్రేడ్స్ నేను ఈరోజు ఒకసారి టెస్ట్ చేశాను అనమాట. అందులో ఇప్పుడు ఈ రోజే కాదండి, ఇంచుమించుగా నేను ఒక 3 to 4-5 months నుంచి యాప్స్, రకరకాల యాప్స్ చెక్ చేస్తున్నాను. ఈ యాప్ని నేను ఇంచుమించుగా 3 months నుంచి జస్ట్ చెక్ చేస్తున్నాను. ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంది ఏంటనేది. ఒక్క ఫ్లా కనపడిందండి నాకు. ఆ ఒక్క ఫ్లా లేకపోయినట్లయితే దిస్ ఈజ్ ఒక అద్భుతం అని చెప్పేవాడు నేను. ఆ ఫ్లా అనేది ఉంది, బట్ దాన్ని మనం ట్రేడింగ్ యూజ్ చేసి ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి ఆ యాప్ ఏంటి అనేది మీకు షేర్ చేసుకుంటాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇది యాప్ అండి, నియో స్టాక్స్. ఈ నియో స్టాక్స్ అనేది పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఎక్స్క్లూజివ్గా పేపర్ ట్రేడింగ్కి మాత్రమే మీకు ఈ యాప్ అనేది ఉంటుందండి. ఇంకా మిగిలిన చెదారాలు ఏం పట్టించుకోవద్దు. ఇందులో నాకు తెలిసినంత వరకు పెద్ద డిస్టర్బెన్సెస్ ఏం లేవు. ఎందుకంటే మీరు జస్ట్ 3 days మాత్రమే ఫ్రీ ట్రయల్ వాడుకోవచ్చు. ఆ తర్వాత యూ హ్యావ్ టు టేక్ ఏ సబ్స్క్రిప్షన్ కంపల్సరీ. అర్థమైందా? ఇది సబ్స్క్రిప్షన్ ఉంది కదా నేను వాడను అనే వాళ్ళకి నేనేం చెప్పలేను. కానీ మీరు నెలకి 281 రూపాయలు పెట్టుకుని పేపర్ ట్రేడింగ్ అనేది నేర్చుకోవటానికి చాలా తక్కువ
ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్ దీనికోసమే క్రియేట్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఇందులో మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే మీరు సిల్వర్, గోల్డ్ వీటికి వెళ్ళొద్దండి. డబ్బులు ఎక్కువ అని కాదు, డిసిప్లిన్ కోసం రోజుకి 3 ట్రేడ్స్ మాత్రమే ఇస్తున్నాడు. మీరు స్టాక్స్ లో చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ లో చేసుకోవచ్చు, ఆప్షన్స్ లో చేసుకోవచ్చు. మీరు ఎన్ని రకాలైనటువంటి స్ట్రాటజీస్ అయినా టెస్ట్ చేసుకోవచ్చు. 10 days యొక్క ట్రేడ్ హిస్టరీ ఉంటుంది. ఏ రోజు ఆ రోజు మీరు జర్నలైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. డే వైజ్ సమ్మరీ, ఆ రోజు జరిగినటువంటి సమ్మరీ ఉంటుంది. ఇనిషియల్ గా మనకి 5 lakhs వర్చువల్ మనీ ఇస్తారు, కావాలంటే మీరు టాప్అప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మిగతావన్నీ ఓకే. మనకి ఇవేం అవసరం లేదండి. ప్రీ బిల్డ్ స్ట్రాటజీస్, స్క్రీనర్స్, ఆప్షన్ ట్రేడర్స్, బాస్కెట్ ఆర్డర్స్ ఇవేం అవసరం లేదు. మీరు ప్రశాంతంగా ఏదైతే ట్రేడ్స్ టెస్ట్ చేయాలనుకుంటున్నారో టెస్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పైకి అయితే వెళ్ళొద్దండి. రోజుకి 20 ట్రేడ్స్, అన్లిమిటెడ్ ట్రేడ్స్ వద్దు. ఇదే తీసుకోండి, బేసిక్ ప్లాన్ మాత్రమే తీసుకోండి. ఎందుకు అన్నట్లయితే ఓన్లీ 3 ట్రేడ్సే. అంతకంటే ఎక్కువ ట్రేడ్స్ తీసుకున్నట్లయితే యు ఆర్ నాట్ ఫిట్ టు బి అన్ ఇంట్రాడే ట్రేడర్. మరి స్కాల్పర్స్ అయితే చెప్పలేను నేను, కానీ మీరు నేర్చుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద ఓన్లీ ప్లాన్. ఇది ఖచ్చితంగా మీరు పేమెంట్ చేసే తీసుకోవాలండి. ఇది ఫ్రీగా ఓన్లీ 3 days ఇస్తాడు, తర్వాత మీకు యాక్సెస్ ఉండదు. కాబట్టి యూ హ్యావ్ టు డూ ద పేమెంట్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మనకి వెబ్సైట్ లో కూడా ఉంటుంది. ముందు మనకి ఇది వెబ్సైట్ ఉండేది కాదు, అందువల్ల నేను ఎక్కువగా ఇది షేర్ చేయలేదు. ఇప్పుడు వెబ్సైట్ అనేది మనకి ల్యాప్టాప్, సిస్టమ్, మానిటర్స్ అలవాటు కాబట్టి మనకి వెబ్సైట్ లో లేకపోతే యూజ్ చేయటం వేస్ట్ అనేది నా అభిప్రాయం. ఎంత పేపర్ ట్రేడింగ్ యాప్ అయినా సరే, ఎందుకంటే ఫోన్ లో చిరాగ్గా ఉంటుందండి. అలవాటు పడిపోయిన వాడికి పెద్ద స్క్రీన్స్ కి పేపర్ ట్రేడింగ్ అనేది ఫోన్ లో చేయలేము మనం. నెక్స్ట్ దీనికి యాప్ కూడా ఉంది, యూ కెన్ యూజ్ ద యాప్ ఆల్సో. కాబట్టి ప్రాబ్లం అయితే లేదండి, వెబ్సైట్ లో ఉంది, యాప్ ఉంది. సో ఇప్పుడు ఒకసారి మనం వెబ్సైట్ యాక్సెస్ చెక్ చేద్దాం. యాప్ అనేది ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. టైం ఉంటే ఈ వీడియో ఎండింగ్ లోనే దాన్ని కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఒకసారి వెబ్సైట్ అనేది ఎలా పనిచేస్తుందనే చూద్దాం. సో ఇది వెబ్సైట్ అండి. పెద్ద క్లమ్జీనెస్ ఏం లేదు. మనకి వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. లెట్ మీ షో ఫస్ట్ మనకి ఎలా కనిపిస్తుంది అనేది. ఇది మనం లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. వీడు కోర్స్ ఒకటి, ఈ కోర్స్ ఒకటి సెల్ చేద్దామని భారీగా ప్రయత్నం చేస్తున్నాడు అండి. ఇది ఒక్కటే నాకు నచ్చలేదు, కానీ ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్, ఇవన్నీ మీకు కావాలంటే తీసుకోండి, కానీ దీని గురించి అయితే ఆలోచించకండి, అసలు దాన్ని పట్టించుకోకండి. ఓకేనా, అది ఒక్కటే నాకు నచ్చలేదు. తప్పదు మరి, ఆ మాత్రం వాడు బిజినెస్ చేసుకోవడంలో తప్పు లేదు. ఓకే, మనకి లాగిన్ అయిన తర్వాత ఏం పట్టించుకోకుండా జస్ట్ ట్రేడింగ్ ప్యానల్ మీద మీరు క్లిక్ చేసి ట్రేడింగ్ ప్యానల్ ఓపెన్ చేసుకుంటారు. ఓకేనా, సో ట్రేడింగ్ ప్యానల్ ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి ఏమవుతుందంటే, ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఉంచాను కాబట్టి మీకు కనిపిస్తుంది. ఇక్కడ నిఫ్టీ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనేవి డిఫాల్ట్ గా ఉన్నాయి. ఇక్కడ మనం స్టాక్ కావాలంటే స్టాక్, ఫ్యూచర్స్ కావాలంటే ఫ్యూచర్స్. ఇది వాచ్ లిస్ట్ అనేది మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అండి. మనం ఆప్షన్స్ ఎక్కువగా పేపర్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటూ ఉంటాం కాబట్టి ఆప్షన్స్ లో మనకి ఏది ఆప్షన్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 26,000 అని మనం సెర్చ్ చేయగానే ఆ కాలు ఏది కావాలంటే అది కరెంట్ ఎక్స్పైరీవే మ్యాక్సిమం వస్తూ ఉంటే మనకు కావాలనుకున్నట్లయితే డేట్ తో సహా టైప్ చేసుకోవచ్చు. మనకు కరెంట్ వీక్ ఎక్స్పైరీ కావాలి కాబట్టి అవే యూజ్ చేసుకుంటాం. ఈవెన్ స్టాక్స్ కావాలన్నా అది ఓకే. ఇది సింపుల్ ప్రాసెస్ అండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి ఇది గ్రాఫ్ కనిపిస్తుంది, చార్ట్. మీరు జస్ట్ ఒక రిఫరెన్స్ కి మాత్రమే దీన్ని యూజ్ చేసుకోండి. అనాలిసిస్ కి ట్రేడింగ్ యూఏ యూజ్ చేయండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు సింగిల్ మానిటర్ ఉందనుకోండి, ట్రేడింగ్ వ్యూ ట్యాబ్ ఒకటి ఓపెన్ చేసుకుంటారు, పక్కనే ఈ పేపర్ ట్రేడింగ్, నియో స్టాక్స్ ఓపెన్ చేసుకుంటారు ఇంకొక ట్యాబ్ లో. ఒక దాంట్లో అనాలిసిస్ మాత్రం ఓన్లీ ట్రేడింగ్ వ్యూలోనే అనాలిసిస్ చేయండి అండి. ఇందులో ట్రేడ్ తీసుకోవడానికి మాత్రమే అబ్జర్వ్ చేయండి, ఓన్లీ ట్రేడ్ అండి. ఓకేనా, ఇది పేపర్ ట్రేడింగ్. వర్చువల్ మనీ మీకు వాడు ఇస్తాడు, 5 lakhs ఇస్తాడు, మనం కావాలంటే దాన్ని పెంచుకోవచ్చు. నేను జస్ట్ చెక్ చేయడం కోసం 10 lakhs పెట్టాను. పెద్ద ట్రేడ్స్ ఏం తీసుకోలేదు. ఈ రోజు చూపించాను కదా, ఈ రోజు వచ్చిన ట్రేడ్స్ అని ఒకసారి చెక్ చేశాను. మనకి ఆ ట్రేడ్ తీసుకోవటానికి మనకి ఇక్కడ ముందు ఈ చార్ట్ అనేది అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ 50 యొక్క చార్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి వీడు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే, కిందన హైడ్ గ్రాఫ్, మైనస్ ఈ రెండు ఉంటాయి. మీకు కనిపించకపోతే ఇక్కడ చూడండి, హైడ్ గ్రాఫ్, మైనస్ అని. హైడ్ గ్రాఫ్ అని కొడితే మనకి గ్రాఫ్ అనేది హైడ్ అయిపోతుంది, చూపిస్తాను. మైనస్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇది కిందకి అయిపోయి గ్రాఫ్ పెద్దది అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, హైడ్ గ్రాఫ్ మీద క్లిక్ చేసినట్లయితే గ్రాఫ్ మనకు కనిపించదు. మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఓన్లీ ఆ పొజిషన్ మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ షో గ్రాఫ్ అని కొట్టాం అనుకోండి, ఇది కనిపిస్తుంది. ఈ మైనస్ అనేది హైడ్ చేసేస్తే ట్రేడింగ్ ప్యానల్ అనేది హైడ్ అయిపోయి మనకి ఫుల్ గా చార్ట్ అనేది వస్తుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ అనాలిసిస్ చేయడానికి ఇబ్బంది అని ఎందుకు అంటున్నానంటే, మనకి ఇక్కడ ఒక దరిద్రం ఉందండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మన కర్సర్ అనేది ఆటోమేటిక్ గా క్యాండిల్ క్లోజ్ ఎక్కడైతే అక్కడికి పరిగెట్టి వెళ్ళిపోతుంది.
ఆ ఒక్కటే అదొకటి ప్రాబ్లం ఇక్కడ. అందుకోసం ఏంటంటే మనం ఏదైనా లైన్ డ్రా చేద్దాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రెండ్ లైనే డ్రా చేద్దాం అనుకోండి, లైన్ సెగ్మెంట్ అనేది తీసుకుంటాం ట్రెండ్ లైన్. ఇది ఇక్కడ లో నుంచి మనం కనెక్ట్ చేద్దాం అంటే ఇదిగోండి కరెక్ట్గా అది ప్రతిసారి క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఎక్కడ ఉంటే అక్కడ రెడ్ క్యాండిల్ అయితే కిందకి, గ్రీన్ క్యాండిల్ అయితే పైకి అలా వెళ్ళిపోతుంది. సో మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి రావాలి. ఇప్పుడు మౌస్తో పాటు అది తిరగట్లేదు చూడండి, మౌస్ ఇక్కడ ఉంది, కర్సర్ ఏమో పైన క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఉంది. కాబట్టి దీన్ని మనం అలా యూజ్ చేసుకోలేము. సో నాకైతే అదొక్కటి కొంచెం చిరాగ్గా ఉంది. బట్ ఓకే అండి, ప్రాబ్లం లేదు. మనకి అట్లీస్ట్ చార్ట్ అనేది కనిపిస్తుంది కదా, చార్ట్ కనిపిస్తుంది. వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత యూ కెన్ రిఫర్ టు ద చార్ట్ ఆర్ ఈవెన్ కింద మనకి ఈ ప్రాఫిట్ P&L కనిపిస్తుంది. మనం అనాలిసిస్ మొత్తం ట్రేడింగ్ వ్యూని బేస్ చేసుకుని తీసుకుంటాం, ఎందుకంటే మన PMP టూల్ అవన్నీ కూడా అందులోనే ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని టూల్ అన్నీ చూసుకుంటాం. జస్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం అంతే. ఓకేనా, జస్ట్ ఈరోజు మనం ఏవైతే ట్రేడ్స్ చూపించాం జస్ట్ మీకు చూపించడం కోసం ఏదో ఒక ట్రేడ్ ఉండాలేసి చూపించాను మీకు. జస్ట్ చెక్ చేద్దాం అని చెప్పేసి 1 లాట్తో మార్నింగ్ తీసుకున్నాను. అది ట్రేడ్ అనేది మనకి కొంచెం చాలా స్లో మూవ్ వచ్చింది, ఇంకా ఎగ్జిట్ అయిపోయి తర్వాత ఇప్పుడు ఏదైతే ట్రేడ్ మీకు చూపించానో అది ఇక్కడ 750 అంటే 10 లాట్స్తో తీసుకున్నాను. 173 దగ్గర ఎంట్రీ. ఇది ఇంచుమించు 215 వరకు వెళ్ళింది, బట్ PMPని బేస్ చేసుకొని 191 దగ్గర రిటర్న్లో ఎగ్జిట్ అయిపోయింది. సో సింపుల్గా ఉంటుందండి. మీరు ఇప్పుడు నేను 10 లాట్స్ చూపించాను, 10 లాట్స్తో గట్రా ట్రేడింగ్ చేయకండి. వాడు ఎంత క్యాపిటల్ ఇచ్చినా సరే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఆప్షన్స్లో 1 లాట్తోనే చేయండి, ఎందుకంటే మీకు అలవాటు పడుతుంది. లేదు మనకి మల్టిపుల్ ఎగ్జిట్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 2 లాట్స్ తీసుకొని ఫస్ట్ గ్రే బార్ దగ్గర 1 లాట్ ఎగ్జిట్ అవటం, అలా మనం మల్టిపుల్ ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోండి. దీని గురించి ఇంకా వేరే వీడియో చేద్దాం కావాలంటే ఆప్షన్ బయ్యర్స్కి పేపర్ ట్రేడింగ్ గురించి. బట్ ఇక్కడ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టాక్స్ కానీ ఏదైనా సరే మీకు చాలా సింపుల్ ప్రాసెస్. వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్గా అవుతుంది. జస్ట్ మీకు ఒకసారి చూపించడం కోసం ఇది ట్రేడ్ నేను అనాలిసిస్ చేయట్లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేసామండి. బై చేసిన తర్వాత మనకి ఇక్కడ నిఫ్టీ 50 చార్ట్ ఉంది, కానీ మనకి ఈ చార్ట్ కావాలి. సో ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఓపెన్ చార్ట్ మనకి ఆ చార్ట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి పొజిషన్ అవసరం లేదు, ఓన్లీ చార్ట్ చూద్దాం అనుకున్నాం అనుకోండి, ఇది మైనస్ మీద క్లిక్ చేసినట్లయితే కంప్లీట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ. ఓకే, సో పైన ఓన్లీ చార్ట్ మనకి కనిపిస్తుంది. మనకి చార్ట్తో పాటు పొజిషన్ కూడా కావాలి అనుకున్నట్లయితే ప్లస్ ఇక్కడ చార్ట్ పైన కనిపిస్తుంది, కింద మనకి పొజిషన్ రన్ అవుతూ కనిపిస్తుంది. అది ప్రాఫిట్ లాసా ఎంత ఉంది ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే ట్యాక్సెస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఒకవేళ రియల్గా మనం మనీ పెట్టి ట్రేడ్ చేస్తున్నట్లయితే మన స్టాక్ బ్రోకర్, STT, ఇంకా బ్రోకరేజ్, ఈ ట్యాక్సెస్ ఛార్జెస్ అన్నీ కలిపి ఎంత అయితే అవుతుందో అంత వీడు డైరెక్ట్గా వేసేస్తున్నాడు. మనం తీసుకునేటటువంటి టర్న్ ఓవర్ని బట్టి, లాట్ సైజ్ని బట్టి ఇక్కడ ట్యాక్సెస్ కూడా క్యాలిక్యులేట్ అవుతున్నాయి. కాబట్టి నాకు చాలా బాగా నచ్చిందండి, నిజంగా చాలా బాగా నచ్చింది. చాలా క్లియర్గా ఆర్డర్ తీసుకున్న డేట్, టైం ఉంటుంది, ఎక్కడ ఎందులో తీసుకున్నా ఉంటుంది. నెక్స్ట్ మనం క్వాంటిటీ, ఎంట్రీ ప్రైస్, ఎంత అమౌంట్ అనేది వెళ్ళింది, మనం టార్గెట్ ఆర్డర్ ఏమన్నా పెట్టుకున్నట్లయితే టార్గెట్, స్టాప్ లాస్ ఎలా పెట్టుకున్నాం, ఎక్కడ పెట్టుకున్నాం అనేది మనకి దీనికి ఇక్కడ మీకు ఇక్కడ స్టాప్ లాస్ ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఏదన్నా నోట్ రాసుకోవాలి ఆ ట్రేడ్ గురించి అన్నట్లయితే నేను ట్రయాంగిల్ బ్రేక్అవుట్ గురించి ఎంట్రీ తీసుకున్నాను. ఇది ఎందుకంటే మనకి మార్కెట్ క్లోజ్ అయిన వెంటనే యూ కెన్ జర్నల్ ఇట్ అండి. ఒకవేళ మీరు ఎగ్జిట్ కోసం స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న, టార్గెట్ ఎంత పెట్టుకోవాలో ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగుంది ఇది, నిజంగా నాకైతే నచ్చింది. సో మీరు చెక్ చేయండి, పర్సంటేజ్ పెట్టుకోవచ్చు. టార్గెట్ మనం ఫిక్స్ చేసుకునేటప్పుడు ఎంత పర్సంటేజ్, ఎంట్రీ ప్రైస్ మీద పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అమౌంట్తో సంబంధం లేదు, నాకు 5% వస్తే చాలా అనుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. నాకు పర్సంటేజ్ కాదు, నాకు టార్గెట్ 200 కావాలి, దాన్ని బట్టి అది సెట్ అవుతుంది. అప్డేట్ చేసేసుకుని ఆ యొక్క ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా అది డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? సో అలా మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు ఆ ట్రేడ్ అనేది ప్రాఫిటబుల్గా ఉందా లేదనేది చూసుకొని చేయండి. నెక్స్ట్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పేపర్ ట్రేడింగే చేస్తున్నాం మనం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయకండి. ఇది రియల్ మనీ అన్నట్టే చేయండి ట్రేడ్. ఓకేనా, అంటే రియల్గా మనం ఒక ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వస్తే ఎంట్రీ తీసుకుంటాం, ఆ ట్రయాంగిల్ బ్రేక్అవుట్లోనే ఎంట్రీ తీసుకోండి. అది మన స్ట్రాటజీ అయితే PMPని బేస్ చేసుకొని ఎగ్జిట్ అవుతాం అంటే దాన్ని బేస్ చేసుకొని ఎగ్జిట్ అవ్వండి. మీరు రియల్ మనీతో ఎలా అయితే ప్రాపర్ డిసిప్లిన్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ పెట్టుకొని ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే చేయాలి. పొజిషన్ సైజింగ్ కూడాను. ఆడు 5 lakhs ఇచ్చాడు కదా, నాకు ఆ ట్రేడ్ బాగుంది, నేను ఒక 10 లాట్స్ పెట్టేస్తాను, 30 లాట్స్ పెట్టేస్తాను అంటే దేర్ విల్ బి నో యూజ్ అండి. అది చూసుకోండి మీరు. ఓకేనా, క్లియర్? ఇది ఇంకా మనం ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, సో మనకి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తుంది అంటే డేస్ హిస్టరీ. సో ఇక్కడ మనకి రోజుకి 3 ట్రేడ్స్. నేను ఇక్కడ బేసిక్ ప్లానే యూజ్ చేస్తున్నాను మీకు. జస్ట్
3 ట్రేడ్స్ అయిపోయాయి కదా. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై టు బై, ఇంకా మీకు రోజుకి 3 ట్రేడ్లే అయిపోయింది, లిమిట్ అయిపోయింది. యువర్ కరెంట్ బేసిక్ ప్లాన్ అలౌస్ 3 ట్రేడ్స్ పర్ డే. చాలండి 3 ట్రేడ్స్. ఆ లిమిట్ అనేది ఉన్నట్లయితే మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రేడింగ్ చేస్తాం అనమాట. అర్థమైందా? క్లియర్? సో మనకి మనీ ఎంత ఇచ్చాడు, అది మన ట్రేడింగ్ చేయగా ఎంత అయింది అనేది చూసుకుంటాం. నెక్స్ట్ అది మనకి ఏమన్నా పెంచుకోవాలనుకున్నట్లయితే చేసుకోవచ్చు. మీకు డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్లో ఇలా చూపిస్తూ ఉంటుంది. నార్మల్గా వైట్ కావాలంటే వైట్, మన ఇష్టం. ఓకేనా? ఇందులో ఏమన్నా ఇండికేటర్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ అన్ని సూపర్ ఇండికేటర్స్ ఏం కాదు. మనకు కావాల్సింది ఒక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కాబట్టి మూవింగ్ యావరేజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసుకొని అది మనం ఈ యొక్క ఏరియాలో టైప్లో ఎక్స్పోనెన్షియల్ అని పెట్టుకున్నట్లయితే మనకి ఏది కావాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా 9 అనేది జస్ట్ నేను చెక్ చేయడానికి యూజ్ చేస్తాను. 9 అనేది అది మనకి ఇందులో పెట్టుకొని ఉంచుకోవచ్చు. ఓకేనా? ఇది చాలా బాగుందండి. మీకు ఫోన్ కంటే కూడా నాకు ఇది వెబ్సైట్ చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా, ఐఎమ్ అగైనెస్ట్ స్మాల్ స్క్రీన్స్ అండి. పెద్ద అల్ట్రా వైడ్ మానిటర్స్ అలవాటు అయిపోయి ఇంకా ఫోన్లో అసలు నేను చూడలేను. మీకు ఇప్పటి వరకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ టు యూజ్. ఇంకా మీరు కోర్సెస్, స్ట్రాటజీస్, స్క్రీనర్స్, రిపోర్ట్స్ ఇవేం చెక్ చేయకండి. అనవసరంగా మీరు మీ డబ్బులు అయితే మాత్రం ఎందులో తగలబెట్టకండి. నెలకి 281 రూపాయలు పెట్టండి. పేపర్ ట్రేడింగ్ మీరు చేయాలనుకున్నట్లయితే చేయండి. బ్రో నాది నేను రియల్ మనీ పెట్టి ట్రేడింగ్ చేశాను, నా డబ్బులు బోల్డ్ పోయాయి. ఎందుకండి అనవసరంగా? మనకి ట్రేడింగ్ వచ్చని కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. నేను ఇంకా సక్సెస్ఫుల్ అవుతాను అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు రియల్ మనీ పెట్టండి. ఓకేనా? ఇది మరి పేపర్ ట్రేడింగే కదా అని చెప్పి మాత్రం ఇష్టం వచ్చినట్టు చేయకండి. ప్రాపర్గా డిసిప్లిన్ అవన్నీ పెట్టుకొని మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇందులోనే మీరు సక్సెస్ చూసారనుకోండి, కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉన్నారు, ఈ మనీ అనేది అలా గ్రాడ్యువల్గా పెరుగుతోంది అనుకోండి, అప్పుడు మీకు కొంత సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ ఏదైతే మీరు ఫాలో అయ్యారో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అర్థమైందా? సో ఇది మన యొక్క అద్భుతమైనటువంటి పేపర్ ట్రేడింగ్ సిస్టమ్ యాప్. మీకు ఇంకొక రకంగా కావాలి అన్నట్లయితే మీకు ఒక్కసారి ఇప్పటి వరకు వీడియో అయితే అయిపోయింది. దీన్ని మనం మానిటర్ సెటప్ పెట్టి ఎలా చేసుకోవాలి, 2 మానిటర్స్ ఉంటే ఎలా చేసుకోవాలి, 1 మానిటర్ ఉంటే ఎలా చేయాలి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇది ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఫస్ట్ మానిటర్ అనుకోండి. సో ఇది మానిటర్ 1 అండి. మానిటర్ 1లో మనం అంటే మీకు 2 మానిటర్స్ ఉన్నాయి అనుకోండి. 2 మానిటర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే సెటప్ చూసుకోండి. ఇది ఫస్ట్ మానిటర్. ఫస్ట్ మానిటర్లో మీరు ఏదైతే ట్రేడ్ చేయబోతున్నారో, స్టాక్ అయితే స్టాకు, నిఫ్టీ అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే అది. ఇవి ఇండెక్స్ చార్ట్స్ కదా, అనాలిసిస్ చేస్తాం మనం, స్పాట్ చార్ట్స్. ఓకే, అది మీరు ఈ యొక్క మానిటర్ 1లో ఓపెన్ చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ ట్రేడింగ్ చేయాలనుకున్నది నిఫ్టీ 1 మినిట్ టైం ఫ్రేమ్. సో ఆ స్పాట్ చార్ట్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నాం. అది ఇక్కడ మనకి బ్రేక్అవుట్ వచ్చింది ఈ ఏరియాలో. అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ ఈస్ అరౌండ్ 25,930. దీనికి నియరెస్ట్ ఏటీఎం అంటే 950 తీసుకోవచ్చు, 900 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 950 కొంచెం నియరెస్ట్. ఒకవేళ మీరు ఏ కాల్ తీసుకుందాం అనుకున్నారు ఆ కాల్ అనేది మనకి ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ ఇది చూసాం కదా. ఇప్పుడు సెకండ్ మానిటర్లో మనం ఏం చేస్తామంటే ఆ నియో స్టాక్స్ అకౌంట్ అనేది పక్కన ఉంటుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది సెకండ్ మానిటర్ అనుకోండి. అక్కడ మీరు ఫస్ట్ మానిటర్లో ఏం చూసారు, 25,950 కాల్ అనేది తీసుకోవచ్చు అనుకున్నారు. సో 25,950 కాల్ అక్కడ ఎప్పుడైతే మీకు కనిపించిందో దాన్ని ఇమీడియట్గా వాచ్ లిస్ట్లో యాడ్ చేసేసుకొని దాని మీద మీరు బై నెంబర్ అనేది క్లిక్ చేస్తారు. మనం ఆల్రెడీ 3 ఆర్డర్స్ అయిపోయాయి కాబట్టి మరి కొత్త ఆర్డర్ పెట్టలేం. జస్ట్ ప్రాసెస్ అర్థం చేసుకోండి. అలా మీరు చూసుకున్నట్లయితే సరిపోతుంది. లేదు బ్రో నాది సింగిల్ మానిటర్, సింగిల్ స్క్రీన్, మరి నేను ఏం చేయాలన్నట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే స్ప్లిట్ చేసుకోండి స్క్రీన్. విండోస్ ప్రతి ఒక్కరికి కూడా ఈ యాక్సెస్ ఇస్తుంది. విండోస్లో ఏం చేయొచ్చు అంటే మీరు ఏదైతే స్పాట్ చార్ట్ ఓపెన్ చేసి చూస్తున్నారో అది ఇలా స్లోగా తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేస్తే మీకు స్క్రీన్ అనేది స్ప్లిట్ అవుతుంది. ఆ లెఫ్ట్ సైడ్ దాన్ని మీరు అప్డేట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ సైడ్ మనకి నియో స్టాక్స్ అనేది ఇది ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే నార్మల్గా మీరు 2 ట్యాబ్స్ ఓపెన్ చేసేస్తారండి. అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళు ఒక్కరున్నా కూడా వాళ్ళకి ఉపయోగపడాలి కదా. కాబట్టి ఇలా మామూలుగా 2 ట్యాబ్స్ ఓపెన్ చేసేస్తాం. ఒక దాంట్లో ఈ అనాలిసిస్, ఒక దాంట్లో మనకి ట్రేడింగ్ ఇది చూసుకోవచ్చు. మీకు ప్రాబ్లం ఏం లేదు, మేము ఇలా చేసుకుంటాం అన్నట్లయితే ఒక దాంట్లో అనాలిసిస్ చేసుకొని ఇందులో మళ్ళీ వేరియస్ టైం ఫ్రేమ్స్ మనం పెట్టుకోవచ్చు. 5 మినిట్స్ చూడొచ్చు, 15 మినిట్స్ చూడొచ్చు. ఓకేనా, క్లియర్. సెకండ్ ట్యాబ్లో మనకి నియో స్టాక్స్ ట్రేడింగ్ ప్యానల్ అనేది పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేయొచ్చు.
ఓకే. సో ఇప్పుడు మీరేం చేస్తారు, ఇలా ఉన్నట్లయితే మనకి పెద్ద స్క్రీన్ అయితే ఇంకా కంప్లీట్ ఫుల్ ఉంది కాబట్టి అనాలిసిస్ చేసుకోవడానికి బాగుంది. లేదు మాకు సైమల్టేనియస్గా నేను ట్రేడ్ వెంటనే తీసుకోవాలనుకుంటున్నాను అన్నట్లయితే ఈ ఫస్ట్ ట్యాబ్ ఏదో దాన్ని డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ ఇలా క్లిక్ చేస్తారు. ఇటువైపు రాగానే మనం ఆ నియో స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ అది కరెక్ట్గా రాలేదంటే మరి ఏం లేదు, సింపుల్గా ఆ టైటిల్ ఏదైతే దాన్ని పట్టుకొని జస్ట్ డ్రాగ్ చేస్తాం, ఈ ఏరియాలో ఇలా పెడతాం అంతే. ఇక్కడ మీకు ఆ ప్యానల్ కనిపిస్తుంది, గ్రాఫ్ కనిపిస్తుంది. మనం ఏవైతే చూసుకున్నాం మొత్తం వెబ్సైట్ అంతా క్లియర్గా ఉంది. ఇక్కడ వాచ్ లిస్ట్ కనిపిస్తుంది, యూ కెన్ బై ఆర్ సెల్, ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది కూడా కనిపిస్తుంది. మనం ఓన్లీ గ్రాఫ్ చూడాలనుకుంటే కంప్లీట్ గ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. లేదు ప్రాఫిట్ మాత్రమే చూడాలి, ట్రేడింగ్ ప్యానల్ మాత్రమే చూడాలనుకున్నట్లయితే ట్రేడింగ్ ప్యానల్ మనకు కనిపిస్తుంది. ఓకేనా. కొంచెం ఇక్కడ మనం ఇది గ్రాఫ్ అనేది హైడ్ చేసేటప్పుడు కొంచెం ఇక్కడ ఓవర్లాప్ అయినట్టు ఉంటుంది, బట్ ఓకే అండి, ప్రాబ్లం ఏం లేదు. ఆ మాత్రంకి మరి మనం అంత కంప్లీట్గా ఎగ్జాక్ట్గా ఉండాలనుకోకూడదు. అది ట్రేడింగ్ వెబ్సైట్ కాదు, పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు నేను. వీడు డేటా ఈజ్ డిలేడ్ బై 1 day అంటాడు కదా, కానీ లైవ్లోనే మనకి ఇక్కడ చూపిస్తాడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చెక్ చేయండి. ఇక్కడ లెట్ మీ షో. ఇప్పుడు నిఫ్టీ కదా చూస్తున్నాం, నిఫ్టీ మనం ఓపెన్ చేద్దాం చార్ట్ అనేది. నిఫ్టీ చార్ట్ చూద్దాం. చూసినట్లయితే మీకు చూసారా, ఇది ల్యాగ్ ఏం లేదండి, లైవ్ డేటా 25,970 25,970 పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. ఇక్కడ 1 day డిలే ఉంది కదా, డిలే ఉందేమో అని అనుకోకండి, లైవే చూపిస్తున్నాడు. ఈ డిలే అన్నది మనకి అక్కడ స్ట్రాటజీస్ టెస్టింగ్ చేసేటప్పుడు ఈ రిపోర్ట్స్ వీటిలో మనకి అది డిలే ఉంటుంది అనమాట. లైవ్లో మనం ఇక్కడ డైరెక్ట్గా పేపర్ ట్రేడింగ్ చేయడానికి మాత్రం లైవ్ డేటానే, కాబట్టి మీరు లైవ్లో ఏదైతే డేటా జరుగుతుందో అదే ట్రేడింగ్ చేయొచ్చు. ఇది మరి విర్చువల్గా ఒక క్రియేట్ చేసినటువంటిది కాదు. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ప్రాసెస్ అండి. ఎవరైతే దీంట్లో మీరు తీసుకోవాలనుకుంటున్నారో రిఫరల్ లింక్ అనేది నాది ఇస్తానండి కింద, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా. అలా జాయిన్ అయితే ఏదో 20 రూపీస్ ఎంతో నాకు ఒక అకౌంట్కి వస్తుంది, మీ ఇష్టం. ఆ 20 రూపీస్ వీడికి ఇవ్వడం ఎందుకు అనుకున్నట్లయితే మీ ఇష్టం, వద్దు, ప్రాబ్లం ఏం లేదు నాకు. మీరు ఇండివిజువల్గా డైరెక్ట్గా ఓపెన్ చేసుకున్న 281 అవుతుంది, లేదు రిఫరల్ లింక్లో పే చేసినా మీరు 281 పే చేస్తారు. ఓకేనా. ఏదో మీ దగ్గరికి తీసుకొచ్చాను కాబట్టి ఒక చిన్న రిఫరల్ లింక్లో జాయిన్ అయితే నాకు ఉపయోగం, మీకు ఉపయోగం. ఓకేనా. ఏంటి బ్రో ఇలా మాట్లాడుతున్నా అనిపించవచ్చండి. ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే అవకాశాన్ని ఎందుకుండి వదులుకోవడం, అర్థమైందా. ఉంటారు కదా ఎవరో ఒకరు చేసేవాళ్ళు, 20 రూపాయలు వచ్చినా వచ్చింది. ఓకే, ఎనీవేస్ అది సరదాగా మాటలు చెప్పాను, బట్ మీ ఇష్టం అండి. మీకు కావాలంటే డైరెక్ట్గా ఓపెన్ చేసేసుకోండి, లేదంటే నా యొక్క రిఫరల్ లింక్ అనేది మన పిన్నెడ్ కామెంట్లోని నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, దాని ద్వారా ఓపెన్ చేయొచ్చు. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఖచ్చితంగా పేపర్ ట్రేడింగ్ చేసి అందులో కాన్ఫిడెంట్గా ఉంటే అప్పుడు మాత్రమే మీరు లైవ్ ట్రేడింగ్ అనేది మొదలు పెట్టండి విత్ రియల్ మనీ. దిస్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ వెబ్సైట్ అండి. యాప్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, మీకు సింపుల్గానే ఉంటుంది. అది కూడా మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. వీలైతే ఆ రిఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే. ఆ రిఫరల్ లింక్ ఉందని చెప్పి ఆడేదో ప్రమోట్ చేయమన్నాడు అనుకోకండి, అది ప్రమోషన్ ఏం కాదు, నార్మల్గా ఆప్షన్ ఉంది కాబట్టి నేను రిఫరల్ లింక్ అయితే పెట్టాను నేను. ఎనీవేస్ మీకు ఉపయోగపడుతుందని షేర్ చేశాను. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.